రోజులుగా నిర్వహించిన జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశంలో జిల్లాలోని 7 నియోజకవర్గాలకు చెందిన జనసేన కార్యవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన కీలక నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కీలక వివరాలను వెల్లడించారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా గత నెల 29వ తేదీ నుంచి ఈ రోజు వరకు జరిగిన ఈ సమాచార సేకరణకు అద్భుతమైన స్పందన లభించిందని, జిల్లా మొత్తం మీద సుమారు 1500 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఇక్కడ సేకరించిన ప్రతి ఒక్క అప్లికేషన్ పార్టీ అధిష్టానానికి పంపుతామని చెప్పారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ పూర్తి పారదర్శకంగా పార్టీ పదవుల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేశారు. The house is a mess, Kavya. I'll clean tonight. You said that yesterday. I know. My son deserves a proper home. Kavya. నవాలు ఇద్దరు నమస్కారాలు. 29వ తేదీ నుంచి జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ ఆధ్వర్యంలో ఈ వారం రోజులు ముందరగా 5 రోజులు ఇచ్చారు. తర్వాత 2 రోజులు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఈ రోజుతోటి ఈ సేకరణ తీసుకోవటం ఈ రోజుతో ముగిస్తుంది. దాదాపు కమిటీలో నేను అబ్జర్వర్ ఉన్నాను. మిగతా కమిటీ అంతా కూడా 27 మంది ఉన్నారు. ఇక్కడ 10 గంటల నుంచి రాత్రి సాయంత్రం 6 దాకా మహిళలు అందరూ కూడా కష్టపడి మరి ఈ యొక్క సేకరణ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా అభినందిస్తూ ఉన్నా. ఈ కమిటీ చేసినటువంటి దీనికి తప్పకుండా కమిటీకి సరైన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి జిల్లాలో దాదాపు 1500 అప్లికేషన్స్ ఈరోజు రావటం జరిగింది. అవన్నీ కూడా రేపు సాయంత్రం లోపల హెడ్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. దాని మీద వెరిఫికేషన్ చేసి ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మా నర్సాపేట పార్లమెంట్ అబ్జర్వర్గా ఇచ్చేసినటువంటి శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ 5 రోజుల కమిటీ కాస్త 7 రోజులు పొడిగించినా సరే ఎంతో ఓపికగా వచ్చిన ప్రతి కార్యకర్త దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, వీర మహిళల దగ్గర నుంచి ఓపికగా కూర్చొని వాళ్ళు చెప్పేదంతా ఆయన పాపం ప్రతి ఒక్కరిని కూడా ఎవరు ఎంత టైం తీసుకుంటున్నా కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు టైం తీసుకొనే వాళ్ళు చెప్పిందంతా విని ఆయన వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి పంపిస్తున్నారు. దానికి ముందుగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు మన నర్సాపేట పార్లమెంట్ మొత్తానికి కలిపి 1500 అప్లికేషన్ల దాకా వచ్చినాయండి. వీటిని సార్ చెప్పినట్టుగా త్వరలోనే శ్రీ కొన్నేళ్ళ పవన్ కళ్యాణ్ గారు లీడర్ ఎలా అవ్వాలని పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క కార్యకర్తకి వారి యొక్క మనోభావాలు తెలియజేయడానికి ఒక సీనియర్ లీడర్ని ఇక్కడ పంపించడం ముందుగా కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా యొక్క నమస్కారాలు జిల్లా తరఫున. ఇక్కడ ఎంతో మంది వారి యొక్క బాధ తెలియజేస్తుంటే సార్కి ఏమైందనంటే సార్ ఇట్లా ఇబ్బంది అంటే ప్రతి ఒక్కరితో కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి పలానా ఇబ్బంది అనగానే వెంటనే ఫోన్ చేసి, మొన్న ఒక రోజు ఒక అతను వచ్చి విఆర్ఓ నన్ను ఇట్లా ఇబ్బంది పెడతారంటే 10 నెలల నుంచి అంటే వెంటనే ఫోన్ చేసి వాళ్ళకి డిఆర్ఓ గారితో మాట్లాడటం జరిగింది. అలానే వినుకొండ నియోజకవర్గంలో ఒక మా జనసేన కార్యకర్త చనిపోతే వెంటనే అక్కడ పరామర్శించడానికి వెళ్ళి వాళ్ళకి ₹1,00,000 సాయం చేయడం జరిగింది. ఒక సీనియర్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎందుకు పంపించారని చెప్పి అందరూ అనుకుంటున్న సమయంలో పార్టీ ఒక అడుగు వెనకబడ్డది అనే దాని నుంచి 3 నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు మరియు ఆలయ సూపరింటెండెంట్ మరియు ప్రధాన అర్చకులు మంత్రికి సాదర స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు, కేంద్ర ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ కోటప్పకొండ పుణ్యక్షేత్రం స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, ప్రశాంతమైనటువంటి వాతావరణం కోటప్పకొండ పుణ్యక్షేత్రం స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, ప్రశాంతమైనటువంటి వాతావరణం కోటప్పకొండ శ్రీ మేధో దక్షిణ స్వామివారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలియజేశారు.